500 సంవత్సరాల నిరంకుశ పోరాటం. హిందూ మత నిర్మూలనకు రాముని ఆలయాన్ని కూల్చి ఆలయంపైనే మసీదు కట్టిన వైనం. ఆ రాముని కోసం జరిగిన యుద్ధంలో ఎంతో మంది ప్రాణత్యాగం. కోట్ల మంది హిందువుల కల అయోధ్య రామ మందిరం. అయోధ్య యాత్ర పూర్తి వివరాలు మీకోసం. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శేఖర్ వ్లాగ్స్. ఈరోజు మనం రామ జన్మభూమి వద్ద ఉన్నాము. వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. తెలుగు రాష్ట్రాల నుండి అయోధ్య వెళ్ళడానికి వీక్లీ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్స్ విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ నుండి అందుబాటులో ఉన్నాయి. మీరు ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుండి అయోధ్యకు చేరవచ్చు. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. అందరికీ జై శ్రీరామ్. ఫైనల్ గా మనం అయోధ్య రామ జన్మభూమికి వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే అలంకరణ స్తంభాలు చాలా బాగున్నాయి. అయోధ్యకి మెయిన్ ఎంట్రీ పాయింట్ ఇదే. ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పదండి. ఇప్పుడు మనం శ్రీ హనుమాన్ టెంపుల్ కి వెళ్ళబోతున్నాం. అయోధ్యలో మేము ఏ ప్లేసెస్ విజిట్ చేశాము, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం హనుమాన్ గడికి వెళ్ళాలి. ఈ అయోధ్య క్షేత్రపాలకుడు హనుమంతుడు కాబట్టి ముందుగా మనం హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా ప్రదేశాలు దర్శించుకోవాలి. వెళ్దాం పదండి. ఆలయానికి సమీపంలో హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మీరు స్టే చేయడానికి తక్కువ ప్రైస్ లో కూడా ఉంటాయి. అయోధ్యలో సరయూ నదిలో స్నానం చేశాక మొదటగా మనం హనుమంతుణ్ణి దర్శించుకోవాలి. ఆ తర్వాతే అయోధ్య బాలరాముణ్ణి దర్శనం చేసుకోవాలి. అలా వెళ్తే ఈ యాత్ర సంపూర్ణంగా ఫలిస్తుందని చాలా మంది అంటుంటారు. నేనైతే అలానే వెళ్తున్నాను. మీరు ఒకవేళ టైం వీలు కాకపోతే సరయూ నదికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ హనుమంతుని దర్శనం అయ్యాకే రాముల వారి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం అయోధ్యలో లతా మంగేష్కర్ సర్కిల్ దగ్గర ఉన్నాము. వెనకాల చూడండి, పెద్ద వీణ కనబడుతుంది. లతా మంగేష్కర్ గారి జ్ఞాపకార్థం కోసం ఇక్కడ నిర్మించడం జరిగింది. అయోధ్యలో చూడవలసిన ప్లేసులలో ఈ సర్కిల్ కూడా ఒకటి. అయోధ్య రామ మందిరము నిర్మాణము కేవలము ఆలయ నిర్మాణం కాదు, భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధ్యాత్మికతను పునర్జీవింపజేసే ఒక గొప్ప కార్యక్రమంగా చరిత్రలో నిలిచిపోతుంది. రామ మందిరము నిర్మాణము హిందువుల ఐక్యతకు చిహ్నంగా మాత్రమే కాకుండా భారతదేశపు సమగ్రతకు, బౌలతత్వ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డు చూసారా? శ్రీ హనుమాన్ గారి దేవాలయంకి దారి. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్ళాలి. వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. అయోధ్య ఒక పురాతన పట్టణము. అయోధ్య
హిందువుల 7 పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గొప్ప భారతీయ ఇతిహాస కావ్యంలో దాని సంబంధంగా కారణంగా గౌరవించబడుతుంది. రామాయణం పుట్టుకతో రాముడు మరియు అతని తండ్రి దశరథుని పాలనలో ఈ మూలం ప్రకారం పట్టణం సంపన్నమైంది. హనుమంతుడు హిందూ మతంలో చాలా ముఖ్యమైన దైవం. రామాయణంలో రాముడికి అత్యంత భక్తిగల వానరుడు మరియు సేనాధిపతిగా హనుమంతుడు చూపించబడ్డాడు. హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా అంటారు, ఎందుకంటే అతను తల్లి అంజన యొక్క కుమారుడు కాబట్టి. जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। సాంస్కృతిక పునర్జీవనము. రామమందిరము నిర్మాణంతో రాముడి సంబంధిత పురాతనమైన కళలు, సంస్కృతి పునర్జీవనం చెందుతాయని ఆశిస్తున్నారు. రాముడి జీవితము, పితృభక్తి జీవన విధానము ఆదర్శప్రియంగా భక్తులను ప్రేరేపిస్తుంది. రామాయణంలో హనుమంతుడు సీతాదేవిని వెతికే పనిలో రాముడికి సహాయం చేశాడు. అతను సింధు మహాసముద్రాన్ని దాటి సీతాదేవి జాడను కనుగొన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్గా హనుమాన్ మందిరం దగ్గరికి వచ్చేసాము. హనుమాన్ మందిరంకి వెళ్ళే ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. ఈ దేవాలయానికి వెళ్ళాలంటే దాదాపు 76 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దేవాలయంలో హనుమంతుని విగ్రహం కూడా బాలరూపంలో తమ అమ్మైన అంజనీయమ్మ ఒడిలో పడుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ చరిత్ర విషయానికి వస్తే రావణాసుడితో యుద్ధమైన తర్వాత రాముల వారు తిరిగి అయోధ్య చేరుకున్నారు. అప్పుడే హనుమంతుడు కూడా ఇక్కడికి వచ్చి నివసించాడని చరిత్ర. ఇక్కడే హనుమంతుడు ఉండే ప్లేస్ కాబట్టి హనుమాన్ గరిహి అంటారు. హనుమంతుల వారు ఈ అయోధ్యని ఇక్కడి నుండి కాపాడేవారని చరిత్ర. ఎందుకంటే ఈ అయోధ్యలో ఎత్తైన ప్లేస్ ఇదే కాబట్టి ఎటు చూసినా అయోధ్య నగరం కనబడుతుంది. అంత ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ గోడలపైన మొత్తం హనుమాన్ చాలీసాతో ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరూ చదువుతున్నారు, మీరు కూడా చదువుకోండి. ఇప్పుడు మనం హనుమంతుని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం రామ మందిరము, రామ జన్మభూమి దగ్గరికి వెళ్దాము. వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఇప్పుడు మనం రామ మందిరము, రామ జన్మభూమి దగ్గరికి వెళ్దాం. చాలా మంది ఉన్నారు, భక్తులు లక్షల్లో ఉన్నారు. మనం ఇక్కడ నుండి క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. దాదాపు లైన్ 3 కిలోమీటర్ల దూరం వరకు ఉంది. जय श्री राम जय श्री राम।
కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మొబైల్స్ పెట్టాలని అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది మొబైల్ తీసుకెళ్తున్నారు. నేను కూడా మొబైల్ తీసుకెళ్తున్నాను. మీకు ఎంతవరకు అయితే అంతవరకు చూపిస్తాను. ఆ చివరిలో దేవాలయం ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ పాయింట్స్ అన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళాలి. వెళ్దాం పదండి. అయోధ్య కేవలము హిందువుల పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, భారతీయ ఆత్మకు ఆనవాళ్లు. యుగయుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువల పుట్టిల్లు. మానవ సంబంధానికి, కుటుంబ జీవనానికి, గురు శిష్య బంధానికి, భార్యాభర్తల అనురాగానికి స్ఫూర్తి కేంద్రం. రాజ్యానికి, ప్రభుత్వానికి, నడవడికకు, ధర్మానికి నిర్వచనము. అయోధ్య అంటే వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక వెలుగును పంచుతున్న రామాయణ మహాకావ్యానికి మూలమైన దివ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు జన్మించిన పుణ్యస్థలం. జై శ్రీరామ్. 4వ శతాబ్దంలో అయోధ్యలో శ్రీరాముడికి అంకితమైన ఓ దేవాలయం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రదేశం ఎంతో కాలంగా హిందువుల పవిత్ర క్షేత్రంగా గుర్తించారు. బాబర్ దండయాత్ర 1727 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి బాబర్ అయోధ్యపై దండయాత్ర చేసి శ్రీరాముని దేవాలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో బాబ్రీ మసీద్ నిర్మించాడు. దీర్ఘకాల వివాదాలు. దేవాలయ స్థలంపై హిందువులు, ముస్లింల మధ్య దశాబ్దాల పాటు వివాదాలు జరిగాయి. న్యాయ పోరాటాలు, ఆందోళనలు జరిగాయి. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులో భాగంగా ఆలయ స్థలం హిందువులకు చెందిందని, వారు అక్కడ రాముడి ఆలయం, రామమందిర్ నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చింది. నిర్మాణ పురోగతి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రామమందిరం నిర్మాణం వేగవంతం అయింది. ప్రస్తుతము ఆలయ నిర్మాణము చివరి దశలో ఉంది. 22 జనవరి 2024 నందు ప్రతిష్టాపన జరిగింది. రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలను అయోధ్యపురిని సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. రాముడి జన్మస్థలము. హిందువులకు శ్రీరాముడు ధర్మము, ధైర్యము, విధేయత యొక్క చిహ్నము. శ్రీరాముని జన్మస్థలము కాబట్టి ఈ మందిరము ఎంతో పవిత్రమైనది. అయోధ్య కోసల దేశం రాజధాని. అయోధ్య హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్తమోక్ష పురిలో ఒకటి. శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఒకటైన శ్రీరామ జన్మించిన ప్రదేశం. అందుకే దీనిని రామ జన్మభూమి అంటారు. అథర్వణ వేదంలో అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొన్నది. మత్స్య పురాణం ప్రకారం ఈ భూమిపై మొదటి వ్యక్తి మినువు. మినువు అనేది సంస్కృతిక పదానికి మానవుడు అనే అర్థం వచ్చింది. అయోధ్యను మొట్టమొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవస్తవ మనవ కుమారుడు యక్షవ మహారాజు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశపు వారైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. తర్వాత రాజు మందక. ఈయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. సూర్యవంశంలోని 31వ రాజు సత్యహరిశ్చంద్రుడు తన సత్యవాక్కు పరిపాలనతో సూర్యవంశానికి ఘనతను, కీర్తిని చేకూర్చాడు. గంగానది విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చిన భగీరథుడు ఈ వంశస్థుడే. తరువాత వచ్చిన వారు రఘుమహారాజు. రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించాడు. రఘుమహారాజు తర్వాత
సూర్యవంశం ఘనత వహించింది. రఘుమహారాజు మనవడు దశరథుడు. దశరథుడు కుమారుడే శ్రీరాముడు. మొదటిగా ఈ ప్రదేశాన్ని సాకేతపురం అని పిలిచేవారు. మహారాజైన అయోధ్యని శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృతం పదమైన యుగ్ధు నుండి వచ్చింది. అయోధ్య అంటే అపరాజితుడు అని అర్థం. కనుక ఈ నగరానికి అయోధ్య అని పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ సఖ్యం కానిదని అర్థం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైనల్గా అయోధ్య రామ మందిరం ముందుకి వచ్చేసాము. అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళబోతున్నాము. పదండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. వెళ్తూ మాట్లాడుకుందాం. ప్రతి హిందూ యొక్క ఎన్నో సంవత్సరాల కళ ఈ రామ మందిరము నిర్మాణము ఇన్నాళ్లకు నెరవేరింది. సాక్షాత్తు రాముడు పుట్టి పెరిగిన ప్రదేశంలోనే ఈ రామ మందిరాన్ని ఎంతో అద్భుతంగా అందంగా నిర్మించారు. చూడండి, చాలా బాగుంది. అయోధ్య ఆలయం అద్భుతమైన నిర్మాణం. గోపురాలపై చెక్కిన శిల్పాలు పురాణ ఘట్టాలను, దేవతామూర్తులను ఎంతో నైపుణ్యంతో చిత్రిస్తాయి. రాతి గోడలపై లతలు, పువ్వులు, రాక్షస గాంధర్వ యక్షుల విగ్రహాలు క్లిష్టమైన చిత్రలేఖన పద్ధతులతో చెక్కబడ్డాయి. శిల్పకళ భారతదేశపు సాంప్రదాయ శిల్పకళ వారసత్వాన్ని చాటుతాయి. ఈ ఆలయంలో బాలరాముణ్ణి దర్శనం చేసుకోవడం ఎంతో భాగ్యం, ఎన్నో జన్మల అదృష్టం కూడా. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే దూరంలో స్వామివారు కనబడుతున్నారు. చూడండి, ఇక్కడ నుండి స్వామివారిని చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. అంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు. చూసి దర్శించుకోండి. రఘునందన రఘునందన. ఆలయ నిర్మాణం, ఆలయం యొక్క శిల్పకళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంది. ఆలయ నిర్మాణానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక రాళ్లను వినియోగించారు. రాజస్థాన్ నుండి గులాబీ రంగు రాళ్లను, కర్ణాటక నుండి గ్రానైట్, రాజస్థాన్కి చెందిన మాక్రాన పాలరాయిని, తమిళనాడు మరియు తెలంగాణకు చెందిన గ్రానైట్ రాయిని, మధ్యప్రదేశ్లోని మాండ్లా నుండి రంగు పాలరాయిని ఆలయానికి ఉపయోగించారు. స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక వ్యూ చూడండి,
అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. అద్భుతమైన కట్టడం. ఈ ఆలయానికి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీరు ఎప్పుడైనా అయోధ్య వచ్చారా? వస్తే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరొక ఆలయ సందర్శనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.